సెక్రటేరియట్లో మరి కాసేపట్లో కీలక భేటీ జరగనుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ సమావేశం కానుంది. పీఆర్సీ, డీఏలు తదితర సమస్యలపై చర్చించనుంది. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్ కుమార్, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్ తో త్రిమేన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఉద్యోగ సంఘాలతో భేటీ అయిన త్రిమేన్ కమిటీ వారి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలు స్వీకరించింది. తదుపరి త్రిమేన్ కమిటీ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పడిన సబ్ కమిటీకి ప్రజాభవన్లో నివేదికను అందజేసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల సబ్ కమిటీ భేటీ కానుంది. సచివాలయం నుంచి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ లైవ్ ద్వారా అందిస్తారు. రైట్ సందీప్, త్రీమెన్ కమిటీ మొన్న వేసినటువంటి ముగ్గురు ఐఏఎస్లకు సంబంధించినటువంటి నవీన్ మిట్టల్ కావచ్చు, లోకేష్ కుమార్ కానీ, కృష్ణ భాస్కర్ ముగ్గురు ఐఏఎస్లతో ఉద్యోగుల సమస్యలు కూడా పూర్తి స్థాయిలో చర్చించి ఒక నివేదిక అందజేయాలని కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఆల్రెడీ ప్రజాభవన్లో నివేదిక అందజేశారు. ఒక పక్క ఉద్యోగ సంఘాల వాళ్ళు సెక్రటరీకి వచ్చారు, ఈ త్రీమెన్ కమిటీకి సంబంధించిన ఐఏఎస్లు వచ్చారు. కాసేపటి క్రితమే బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉపసంఘం ఒకటి భేటీ అయింది. దీంట్లో ప్రధానంగా చర్చించాల్సిన అంశాల మీద పూర్తి స్థాయిలో అధ్యయనం జరుపుతున్నారు. రేపు కేబినెట్ సమావేశం ఉంది. కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మంత్రులందరూ కూర్చొని ఉద్యోగ సంఘాల సమస్యలతో పాటు వివిధ అంశాలు కూడా రేపు చర్చకు వచ్చే అవకాశం ఉంది. కానీ ఈరోజు ఎస్పెషల్లీ సబ్ కమిటీలో బట్టి విక్రమార్కకు ఈ ముగ్గురు ఐఏఎస్లు పలు అంశాలని చెప్పబోతున్నారు. ఉద్యోగ సంఘాల కూడా వచ్చారు. ప్రధానంగా దాదాపు 57 సమస్యలు ఉద్యోగ సంఘాలను వేధిస్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో ప్రధానంగా డిఏలు కావచ్చు, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి రావాల్సినటువంటి పీఎఫ్కి సంబంధించినటువంటి ఇష్యూలు కావచ్చు, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి పీఎఫ్ని మళ్ళీ పునరుద్ధరించాలి, కొత్త సిస్టమ్ వద్దు అన్నటువంటి విషయం మీద వాళ్ళు చెప్తున్నటువంటి విధానం కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్ఫర్లు, డిప్యూటేషన్ సంబంధించినటువంటి వ్యవహారాలు, ఇట్లా చాలా అంశాలు కూడా వాళ్ళు 57 ఉన్నాయి. దీంట్లో కొన్ని ఆర్థిక సంబంధమైనటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి, కొన్ని డబ్బుతో సంబంధం లేని అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. 57 దాంట్లో కొన్నిటికి మాత్రమే డబ్బులతో సంబంధమైనటువంటి, ముఖ్యంగా రిటైర్మెంట్కి సంబంధించినటువంటి ఇంకొక ఏడాది కూడా పెంచుతారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ముఖ్యమంత్రి మదిలో కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక 1 year పెంచడం వల్ల కొంత రాష్ట్ర ప్రభుత్వానికి కొంత రిలాక్సేషన్ వస్తుంది. అదే సమయంలో కొంతమంది డిమాండ్ కూడా చేస్తున్నారని కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినట్టు కొంతమంది చెప్తున్నారు. ఈ అన్ని అంశాల మీద పూర్తి స్థాయిలో ఈ త్రిమెన్ కమిటీ నివేదిక ఇవ్వబడుతుంది. ఉపసంఘంలో బట్టి విక్రమార్క మొత్తం విని కాసేపటి తర్వాత మీడియాతో కూడా అడ్రస్ చేసే అవకాశం ఉంది. దీంట్లో ముందు మనం చెప్పినట్టుగానే చాలా అంశాలు ప్రస్తావనకు వస్తున్న నేపథ్యంలో మనం చూసాం. సరిగ్గా మన జీ తెలుగు న్యూస్ ఒక కార్యక్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మొత్తం నన్ను చీల్చినా కూడా ₹1 రాదు బయటికి, కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా మొత్తం నిల్లైపోయింది. ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం అనే విషయాన్ని కూడా ఆ రోజు వెల్లడించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా విషయాలు దీని మీద చర్చకు వచ్చాయి. ఉద్యోగ సంఘాల వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేశారు, కొంతమంది సమ్మె వైపు వెళ్తారన్న చర్చ జరిగింది. తర్వాత మీటింగ్లు పెట్టుకున్నారు. మరి అలాంటప్పుడు హామీలు ఎందుకు ఇచ్చారు కాంగ్రెస్ సహాయంలో ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అన్నటువంటి చర్చ కూడా జరిగింది. కనుక ఈ మొత్తం అంశాన్ని చక్కదిద్దేందుకు ఉద్యోగులు అనేది చాలా కీలకం. రాష్ట్ర ప్రభుత్వం నడవాలన్నా, లేదంటే గవర్నమెంట్ పోవాలన్నా, గవర్నమెంట్ నిలబడాలన్నా చాలా ఉద్యోగ సంఘాల రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. కనుక వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడం కోసం ఆ త్రిమెన్ కమిటీ వేసింది ఐఏఎస్ ఆఫీసర్లతో. వాళ్ళు మొత్తం కూడా గడిచిన కొంతకాలం నుంచి స్టడీ చేశారు, ఉద్యోగ సంఘాలతో కూర్చున్నారు, అన్ని రకాల ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయానికి తీసుకొచ్చారు. బట్ ఈరోజు కొన్నిటిని మాత్రం తక్షణం, ఇప్పుడు దాదాపు ఒక 5 డిఏలు రావాల్సి ఉంది. దాంట్లో 2 లేదా 3, కనీసం 2 డిఏలని ఇవ్వాల్సిన అవసరం ఉందన్నటువంటి డిమాండ్ అయితే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా రిటైర్మెంట్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగస్తులు. కేవలం గ్రాట్యుటీకి సంబంధించినటువంటి ఇష్యూ కొంత తీసుకుంటున్నారు తప్ప మిగతా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది అందక మళ్ళీ సెక్రటరియట్ చుట్టూ తిరుగుతున్నారు. ఆ మధ్యలో సెక్రటరియట్ దగ్గర జరిగే సంఘటన మనకు తెలిసిందే. డిప్యూటీ సీఎం ఛాంబర్ దగ్గర
డబ్బుల కోసం చాలామంది రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు కావచ్చు, చిన్న కాంట్రాక్టర్లు కావచ్చు, పెద్ద ఎత్తున నిరసన చేశారు. దాంతో 20% గవర్నమెంట్ అన్నట్టు చర్చ కూడా జరిగింది. అది ప్రతిపక్షాలకు అస్త్రంగా మారినటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక ఇవన్నీ సమస్యల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఉద్యోగస్తుల సమస్యలు ఏమి తీర్చొచ్చు అనే అంశాలనే ప్రధానమైనటువంటి చర్చ జరిగింది. దీంట్లో ప్రజెంట్ అయితే దాదాపు గంట అవుతుంది. సెక్రటరియట్లో 6వ ఫ్లోర్లో దీనికి సంబంధించినటువంటి మీటింగ్ జరుగుతోంది. దీంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు దీని మీద పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన అన్ని అంశాలని డిప్యూటీ సీఎంతో పాటు మంత్రివర్గ సంఘానికి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దీంట్లో డిఏలు కనీసం 2 ఇవ్వడం, ట్రాన్స్ఫర్లు చేయడం, అదేవిధంగా కపుల్స్ ఉన్న దగ్గర ఎవరైతే మ్యూచువల్గా మార్చుకోవాల్సినటువంటి సందర్భాలు అవి కానీ, డిప్యూటేషన్ హెల్త్ పరంగా ఉన్నటువంటి సమస్యలు కానీ, ముఖ్యంగా హెల్త్ కార్డు విషయాలు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఏ ఆసుపత్రికి పోయినా కూడా హెల్త్ కార్డు పనిచేయడం లేదు అన్నటువంటి చర్చ జరుగుతోంది. కనుక మరి అలాంటప్పుడు గత ప్రభుత్వాలు బాగానే చేశాయి కదా, ఇప్పుడు మీకేమైందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో హెల్త్ కార్డు ఇష్యూనితో పాటు అదేవిధంగా ట్రాన్స్ఫర్లు కానీ, డిప్యూటేషన్ ఇష్యూస్ కానీ, అదేవిధంగా పెన్షన్ సంబంధించి కానీ, పిఎఫ్ రిలేటెడ్ కానీ ఇట్లాంటి అన్నీ కూడా డబ్బుతో సంబంధం లేని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి, ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా భారం పడని ఇష్యూస్ కాబట్టి వీటిని ఇమ్మీడియట్లీ చేయాల్సిన అవసరం ఉందని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చేసే అవకాశం ఉంది. ఈ మొత్తం అంశాన్ని సేకరించిన తర్వాత బట్టి విక్రమార్క రేపు కేబినెట్ సమావేశంలో చర్చిస్తారు. సీఎం రేవంత్ రెడ్డికి ఈరోజు సాయంత్రమే ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేస్తారు. రేపు కేబినెట్ భేటీలో ఈ మొత్తం అంశాలు రేపు మధ్యాహ్నం 3 తర్వాత కేబినెట్ భేటీ ఉంది. దీంట్లో ఉద్యోగుల సమస్యలతో పాటు భూభారతి అంశంతో పాటు యువ వికాసం కానీ ఇట్లా చాలా అంశాలు, ఇందిరమ్మ ఇండ్లకు కానీ ఇట్లా చాలా అంశాలు కూడా రేపు ప్రస్తావనకు రాబోతున్నాయి. దాంట్లో రేపటి ఇష్యూలో ఉద్యోగ సంఘాల డిమాండ్ అనేది కూడా ప్రధానమైనటువంటి సబ్జెక్టు రేపు కానుంది. బట్ అందుకనే ఈరోజు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కాబట్టి క్యాబినెట్ ఉపసంఘం దీని మీద చర్చిస్తుంది. ఆ అవుట్కమ్ ఏమొస్తుంది అనేది మనకు ప్రెస్ కాన్ఫరెన్స్లో తెలిసే అవకాశం ఉంది. అంటే ఉద్యోగులు అడిగిన డిఏలు ఇవ్వకపోతే ఉద్యోగులు ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది నరేందర్? ఎస్, ఎందుకంటే ఉద్యోగులు లక్షలాదిగా ఉన్నారు. ఉద్యోగ సంఘాలు కన్నెర చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలకు ఇబ్బంది అనేటువంటి చర్చ మనకు తెలిసిందే. పెన్ డౌన్ చేసినా లేదంటే ఇంకోటైనా, కానీ రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ వస్తుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో గతంలోనే గత ప్రభుత్వం కావచ్చు, అంతకంటే మేము ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ జీతాలు పెంచుకుంటూ భారీగా పెంచుకుంటూ వచ్చారు. లాస్ట్ టైమే 73% దాకా ఇచ్చిన నేపథ్యంలో దాదాపు సెంట్రల్ గవర్నమెంట్ జీతాల కంటే రాష్ట్ర ప్రభుత్వాల జీతాలు ఎక్కువ ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు అన్నటువంటి డిమాండ్ను చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో పెద్ద ఎత్తున జీతాలు పెంచుకోవాల్సిన అవసరం లేదు, కనీసం డిఏలన్నా పెంచుకుంటే బాగుంటుంది అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. కనుక డిఏలు 2 పెరిగితే కొంత జీతం పెరుగుతుంది, మిగతా వ్యవహారాలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆ 2 డిఏలు పెరగడం, పిఎఫ్ను సంబంధించినటువంటి ఇష్యూలో మార్పులు తీసుకురావడం, ట్రాన్స్ఫర్లు కానీ డిప్యుటేషన్ సంబంధించి కానీ ఇవి చేయాలనే డిమాండ్ ఉంది. ఈరోజు సావధానంగా మొత్తం డిప్యూటీ సీఎం విన్న తర్వాత రేపు క్యాబినెట్లో డిసిజన్ తీసుకున్న తర్వాత ఒకవేళ ఉద్యోగుల సంబంధించి కనుక తీపి కబురు లేకపోతే వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది మనకు రేపు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఇప్పటికే 2-3 ఉద్యోగ సంఘాల లీడర్లు కూడా దీని మీద మాట్లాడుతూ వస్తున్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి, కొన్ని గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి సానుకూలంగా ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. బట్ ఏదైనప్పుడు కూడా అంతిమంగా వాళ్ళ లక్ష్యం ఒకటే. బట్ కొన్ని డిమాండ్లను నెరవేర్చాలన్నటువంటి ఆలోచన అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రేపు సాయంత్రానికి వాళ్ళకు కొంత తీపి కబురు వచ్చే అవకాశం ఉంది. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగానే 1 ఏడాది పెంచే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. బట్ చూడాలి, ఇప్పుడు 61 సంవత్సరం ఉంది, 62 సంవత్సరాలు అనేది కూడా ప్రతిపాదన నేపథ్యంలో రేపు మనకు ఈవినింగ్ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ప్రభుత్వం కనుక వీళ్ళ మీద ఒక పాజిటివ్ దృక్పథంతో లేకపోతే వాళ్ళు యాక్షన్ ప్లాన్ చేస్తామని కూడా గతంలో చెప్పారు. బట్ చూడాలి రేపు సాయంత్రం తర్వాత వాళ్ళు ఎలాంటి ప్రకటన వెల్లడిస్తారు అనేది కూడా సంతోషంగానే ఉన్నారా లేదా కన్నేరా చేస్తారా మనకు తెలిసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.